సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇటీవల వరుసగా ప్రమాదాలకి గురయ్యారు. 3 ప్రమాదాలు జరిగాయి. మూడోసారి ఆమె మృత్యువు నుంచి తప్పించుకోలేకపోయారు. పటాన్చెరు ఓఆర్ఆర్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. లాసియా నందిత ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కన డివైడర్ని ఢీకొట్టడంతో స్పాట్లోనే ప్రాణాల్ని కోల్పోయారు. అయితే ఆమె ఇటీవల వరుస ప్రమాదాలకు గురయ్యారు. మృత్యువు వెంటాడినట్లే వరుసగా ప్రమాదాలు జరిగాయి. 2 నెలల క్రితమే సికింద్రాబాద్లో ఓ కార్యక్రమానికి లాసియా నందిత వెళ్లారు. అక్కడ ఆమె ఎక్కిన లిఫ్ట్ ఓవర్లోడ్తో సడన్ గా కిందికెళ్లిపోయింది. లాసియా నందిత లిఫ్ట్లోనే ఇరుక్కుపోయారు. ఎమ్మెల్యే గన్మెన్లు వెంటనే లిఫ్ట్ డోర్లు పగలగొట్టి ఎమ్మెల్యే లాసియా నందితను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఇది ఆమెకు మొదటి ప్రమాదం. ఆ తర్వాత కొన్ని రోజులకు అంటే ఫిబ్రవరి 13న నల్గొండలో బీఆర్ఎస్ సభ జరిగింది. ఆ సభకు హాజరైన లాసియా నందిత కారులో హైదరాబాద్కి వస్తుంటే ప్రమాదం జరిగింది. నార్కట్పల్లి దగ్గరికి రాగానే కారు అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. రహదారి పక్కన రైలింగ్ ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హోంగార్డ్ ప్రాణాలు పోయాయి. లాసియా నందిత ఆమె పీఏ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఇక మూడోసారి మాత్రం మృత్యువు నుంచి ఆమె తప్పించుకోలేకపోయారు. లాసియా నందిత కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే సాయన్న కూతురు. గతేడాది ఫిబ్రవరి 19న సాయన్న అనారోగ్యంతో కన్నుమూశారు. ఏడాది తర్వాత అంటే ఇవాళ లాసియా నందిత యాక్సిడెంట్తో ప్రాణాలు కోల్పోయారు. ఏడాదికి అటూ ఇటుగా తండ్రి కూతురు ఇద్దరూ చనిపోవడంతో కన్నీళ్లు పెట్టుకుంటున్నారు కుటుంబ సభ్యులు. లాసియా నందిత వరుస ప్రమాదాల అప్డేట్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీను, లాసియా నందిత యువనాయకురాలు చనిపోవడంతో మొత్తం కంటోన్మెంట్ అంతా కూడా కంటోన్మెంట్లో విషాదం నెలకొన్నది. అటు కుటుంబ సభ్యులు కావచ్చు, లేదంటే ఆమె ఫ్రెండ్స్ కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వీళ్ళంతా కూడా కన్నీరు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఆమెను మనం ఒకసారి చూస్తే ఈ మధ్యకాలంలో అంటే 60 రోజుల్లో 3 ప్రమాదాలు జరిగాయి. సో మృత్యువు వెంటాడినట్టుగా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే పెద్దలు చెప్తూ వస్తుంటారు, పలానా రోజు యాక్సిడెంట్ అయింది, బయటపడింది, తర్వాత ఇట్లా జరిగింది అని చెప్తూ వస్తుంటారు. నిజంగా అదే సిచ్యువేషన్ లాసియా నందితకు వచ్చింది. మృత్యువు 3 సార్లు వెంటాడింది. చివరికి ఆమె చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో మనం ఒకసారి చూస్తే డిసెంబర్ 24వ తారీఖున బోయిన్పల్లిలో ఒక ప్రైవేట్ ఆసుపత్రికి సంబంధించినటువంటి ఒక కార్యక్రమానికి ఆమె వెళ్ళారు. అప్పుడు ఆ కార్యక్రమం జరిగిన తర్వాత సో అందరూ వాళ్ళ కార్యకర్తలతో పాటు అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ స్టాఫ్తో పాటు వాళ్ళందరితో పాటు ఆమె లిఫ్ట్లో వచ్చారు. లిఫ్ట్ ఒకేసారి కిందికి వెళ్ళిపోయింది. మొత్తం లిఫ్ట్ అంతా కూడా డౌన్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. అప్పుడు మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు, ఆమె గన్మెన్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆ లిఫ్ట్ డోర్లను పగలగొట్టి బయటికి తీసినటువంటి పరిస్థితి మనం డిసెంబర్ 24వ తారీఖున చూసాం. ఆ తర్వాత అక్కడి నుంచి ఆ ప్రమాదం నుంచి బయటపడ్డ లాసియా నందిత ఈ మధ్య జరిగినటువంటి 13వ తారీఖున బీఆర్ఎస్ నల్గొండలో ఒక సభ ఏర్పాటు చేసింది. దానికి మాజీ సీఎం కేసీఆర్, మిగతా బీజేపీ మొత్తం టీఆర్ఎస్కి సంబంధించినటువంటి కార్యకర్తలు, నేతలందరూ కూడా అటెండ్ అయ్యారు. ఎమ్మెల్యేలు కూడా అటెండ్ అయ్యారు. ఆమె కూడా ఆ సభకు అటెండ్ అయ్యారు. తిరిగి వస్తున్నటువంటి క్రమంలో సాయంత్రం అయింది. సభ అయిపోయిన తర్వాత రాత్రి తిరిగి వస్తున్నటువంటి క్రమంలో నార్కట్పల్లి దగ్గర ఆమె కారు యాక్సిడెంట్ అయింది. ముందు టైర్ కూడా ఊడిపోయింది. సో అప్పుడు ఆమెకు స్వల్ప గాయాలైనటువంటి పరిస్థితి ఉంది. అంటే గతంలో డిసెంబర్ 24వ తారీఖున ఒక యాక్సిడెంట్, ఆ తర్వాత మొన్న 13వ తారీఖున మళ్ళీ ఒక యాక్సిడెంట్ అయింది, కారు యాక్సిడెంట్. సో అప్పుడు అక్కడ ఒక పోలీసు ఒక కానిస్టేబుల్ కూడా చనిపోయారు, హోంగార్డ్ కూడా చనిపోయారు. సో అది అప్పుడు ఆమె ప్రమాదం నుంచి బయటపడ్డారు, హాస్పిటల్కి వెళ్ళారు, కొంత స్వల్ప గాయాలతోటి బయటపడ్డారు. తర్వాత డ్రైవర్ కూడా కొంచెం గాయాలైనట్టుగా ఆ రోజు చెప్పారు. అదొక అంటే మృత్యు దగ్గరికి వచ్చి వెళ్ళిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇక తర్వాత ఈరోజు ఉదయం జరిగిన సంఘటనతోటి యాక్సిడెంట్ తోటి ఆమె చనిపోయారు. అంటే 3 ప్రమాదాలు వరుసగా జరిగాయి. మృత్యు ఆమెను వెంటాడినట్టుగా అనిపిస్తుంది. చాలా చిన్న వయసు, తక్కువ వయసులోనే ఆమె ప్రజాప్రతినిధి అయ్యారు, ఎమ్మెల్యే అయ్యారు. అంతకుముందు కార్పొరేటర్గా పనిచేశారు కబాడిగూడలో. తర్వాత అంతకుముందు కూడా అంటే వాళ్ళ ఫాదర్ తోటి సాయన్న గతంలో తెలుగుదేశం పార్టీ లీడర్గా ఉన్నారు, పలుమార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. హైదరాబాద్లో సాయన్న అంటే తెలవని వాళ్ళు ఉండరు. సో వాళ్ళ కుటుంబం అంతా కూడా కొంత పొలిటికల్గా యాక్టివ్గా ఉండేది. ఎందుకంటే సాయన్నతో పాటు వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళు కావచ్చు, వాళ్ళందరితో ఇవన్నీ చూసినటువంటి లాసియా నందిత వాస్తవానికి ఆమె కంప్యూటర్ సైన్స్ చేసింది. ఆ తర్వాత రాజకీయాల్లోకి రావాలి అనుకున్నది కాబట్టి ఆమె యాక్టివిటీ చూసి వాళ్ళ ఫాదర్ సాయన్న కూడా తర్వాత కార్పొరేటర్ ఎన్నికల్లో ఆమె నిల్చున్నది. తర్వాత ఆమె గెలుపొందింది. తర్వాత జరిగినటువంటి కార్పొరేట్ ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు కూడా తర్వాత ఆయన చనిపోయిన తర్వాత టికెట్ ఆమెకి ఇచ్చింది బీఆర్ఎస్.
మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా చాలా యాక్టివ్గా ఆమె ప్రచారంలో పాల్గొన్నది. అక్కడ నుంచి బీజేపీ నుంచి గణేష్ నిలబడితే అట్లనే గద్దర్ కూతురు కూడా కంటోన్మెంట్ వెన్నెల నిలబడింది. కానీ ఈమె దాదాపుగా 17,000 ఓట్లతోటి దాదాపుగా 47% ఓట్లతో గెలుపొందింది. చాలా యాక్టివ్గా ఉండేటువంటి లాస్య నందిత చనిపోవడంతో కంటోన్మెంట్ నియోజకవర్గంలో విషాద చాలు అలుపుకున్నాయి చాలామంది కార్యకర్తలకు. ఎందుకంటే యువ నాయకురాలు కాబట్టి, యంగ్ కాబట్టి అందరితోటి టచ్లో ఉంటారు, కార్యకర్తలతో ఎప్పుడు రెగ్యులర్గా కలుస్తూ ఉంటారు. వాళ్ళ ఫాదర్ కూడా రాజకీయ నాయకుడు, పలుమార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది ఉన్నారు కాబట్టి సో ఆమెకు ఒక ఇమేజ్ ఉంది. కొంత ఆ నియోజకవర్గంలో తెలవని కార్యకర్త అంటూ లేరు, తెలవని లీడర్ అంటూ లేరు. ఆ విధంగా ఆమె ఎదుగుతున్నటువంటి క్రమంలో ఇట్లాంటి పరిస్థితి, ఆమె మృత్యు వెంటాడడం పట్ల మొత్తం రాష్ట్రం అంతా కూడా ఒక చర్చ జరుగుతుంది. ఎందుకు ఈ విధంగా జరిగింది? ఎందుకంటే ఫాదర్ వాళ్ళ నాన్న చనిపోయింది ఫిబ్రవరి 19వ తారీఖు పోయిన ఏడాది. సో ఈ ఏడాది అంటే దాదాపుగా ఒక 2-3 రోజుల తేడాతోటే ఏడాది లోపే తండ్రి బిడ్డ ఇద్దరు చనిపోవడం పట్ల మొత్తం కూడా ఆ నియోజకవర్గం కావచ్చు, లేదంటే రాజకీయ పార్టీలో ఆయా నేతలు కావచ్చు, ఎవరు ఒక 4-5 మాట్లాడుకున్నా ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నారంటే ఎంత విషాదం నెలకొన్నదో మనం అర్థం చేసుకోవచ్చు. మృత్యు వెంటాడినట్టుగా మనకు అనిపిస్తుంది. ఫస్ట్ యాక్సిడెంట్ చూస్తే డిసెంబర్ 24వ తారీఖు జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 13వ తారీఖు, ఈ నెల 13వ తారీఖున ఆమె నల్గొండ పోయి వస్తుంటే అదొక యాక్సిడెంట్ అయింది. ఈ 2 యాక్సిడెంట్ల సమయంలోనే కొంత వాస్తవానికి మన జరిగినటువంటి యాక్సిడెంట్ తర్వాత కొంత కారు డ్రైవర్ని మార్చుకుంటే బాగుండేదేమో అని చాలామంది అంటున్నారు, టీఆర్ఎస్లో ఉన్నటువంటి నేతలు కూడా. ఎందుకంటే కొంత ఓవర్ స్పీడ్ అయిందా, లేదంటే ఉదయం జరిగినటువంటి యాక్సిడెంటు నార్కట్పల్లిలో కూడా ఆమె స్పీడ్గా సభ జరిగిన తర్వాత డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చేందుకు స్పీడ్గా వచ్చారా అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. సో ఏదేమైనప్పటికీ మొత్తానికి ఈ విషాదం పట్ల మొత్తం కూడా ప్రజలంతా కూడా చర్చించుకుంటున్నారు. ఈ యాక్సిడెంట్ను అంటే మృత్యు వెంటాడడం చూస్తే నిజంగానే ఆమె ఫస్ట్ టైం తప్పించుకుంది, రెండోసారి కూడా స్వల్ప గాయాలతో బయటపడింది. కానీ మూడోసారి ఆ ఛాన్స్ భగవంతుడు ఇవ్వలేదా అనేటువంటి ఒక ప్రతి ఒక్కరిలోని చర్చ జరుగుతుంది. కొద్దిసేపటి క్రితమే ఆమె యాక్సిడెంట్ అయినటువంటి ప్లేస్ నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు పోస్ట్ మార్టం పూర్తవుతుంది. ఆ తర్వాత వాళ్ళకు ఇక్కడ అశోక్ నగర్లో పాత ఇల్లు ఉంది, మరి అక్కడికి తరలించి ఆ తర్వాత కార్ఖానకు తరలిస్తారా ఆమె భౌతిక కాయాన్ని మరి చూడాలి. ఎందుకంటే కుటుంబ సభ్యులు ఇప్పటికే విషాదంలో మునిగి ఉన్నారు. వాళ్ళ మదర్ కావచ్చు, వాళ్ళ సిస్టర్స్ కావచ్చు, వాళ్ళ బ్రదర్ కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, రెగ్యులర్గా ఆమెతో తిరిగేటువంటి చాలా దగ్గరగా ఉన్నటువంటి కార్యకర్తలు మాత్రం ఆమె మరణాన్ని, ఆమె మృతిని జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరు కూడా కంటతాడి పెడుతున్నటువంటి సిచ్యువేషన్ గాంధీ ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో ఉంది. మొత్తం కూడా నియోజకవర్గంలో కూడా చాలామంది లాస్య నందిత చనిపోవడం తీరు, ఏదైనా యాక్సిడెంట్ అయితే సడన్లీ ఏదైనా జరిగితే అయ్యో పాపం అనేటువంటి పరిస్థితి ఉంది. కానీ వరుసగా 3 సార్లు ఈ యాక్సిడెంట్ చూస్తే కనుక ఆమెను మృత్యు వెంటాడినట్టుగా మనకైతే అనిపిస్తుంది. మొత్తానికి ఒక యువ నాయకురాలు 33-35 ఏండ్లు మాత్రమే ఉన్నటువంటి లాస్య నందిత అకాల మరణం చెందడం పట్ల మొత్తం కూడా కంటోన్మెంట్లో ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలు తీవ్ర విషాదం నెలకొన్నది. వాళ్ళందరూ కూడా కన్నీరు పెట్టుకున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొన్నది. సో మరి కాసేపట్లో ఆమె భౌతిక గాయాన్ని అంటే ఈ పోస్ట్ మార్టం తర్వాత ఆమె భౌతిక గాయాన్ని కార్ఖానకు లేదా పాత ఇల్లు అశోక్ నగర్లో ఉంది అక్కడికి కానీ తరలించేటువంటి అవకాశం ఉంది. ఆ నియోజకవర్గ ప్రజలందరూ కూడా చివరి చూపు చూసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసేందుకు కుటుంబ సభ్యులు ఒకవైపు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు టీఆర్ఎస్లో కూడా పెద్ద ఎత్తున దీని మీద అంటే విషాదం నెలకొన్నది. ఒక యూత్ లీడర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఒక యువ నాయకురాలు అకాల మరణం చెందడం పట్ల అందరూ కూడా మొత్తం టీఆర్ఎస్లో కావచ్చు, లేదంటే రాజకీయ పార్టీలు అందరి నేతల్లో కూడా ఒక విషాదం నెలకొన్నది. యశోద.